హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు మంచి మటన్ గ్రేవీ కర్రీతోటి మీ ముందుకు వచ్చేసానండి. చాలా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా చేసుకుంటుంటే చాలా ఇష్టంగా కూడా తింటారండి ఇంట్లో వాళ్ళు కూడా. ఒక్కసారి ఈ మసాలా గ్రేవీ పట్టి మటన్ కర్రీ చేసామంటే చాలా చాలా బాగుంటుంది. ఇది రైస్, రోటీ, చపాతీ ఎందులోకైనా బాగుంటుందండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దీనికోసం నేను ఇక్కడ 1 కిలో మటన్ తీసుకున్నానండి. దీన్ని నీట్గా పసుపు, ఉప్పు వేసుకొని బాగా శుభ్రంగా ఒక 4-5 సార్లు నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పెద్ద చెక్క ముక్క వేసుకొని ఒక 4-5 లవంగాలు వేసుకోండి. అందులోనే ఒక 3 ఇలాచీలు, ఒక 5-6 ఎండుమిర్చి అండి, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోండి. అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోండి, ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి. మెయిన్ ఈ కూరకి మసాలా ఇదేనండి. ఇది వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మసాలా వల్లనే కూర టేస్ట్ అయితే చాలా చాలా బాగా వస్తుంది. ఇది చిన్న మంట మీద మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు గసగసాలు వేసుకోండి. గసగసాలు ముందే వేయొద్దండి, ఎందుకంటే మనకు గసగసాలు త్వరగా మాడిపోతాయి. గసగసాలు వేసిన తర్వాత వెంటనే స్టవ్ బంద్ చేసేయండి. ఆ వేడికే మనకు గసగసాలు అనేది ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు తీసేసి పక్కన పెట్టుకొని చల్లగైన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మొత్తం అందులోనే ఒక టీ గ్లాస్లో 1/2 గ్లాసు వాటర్ వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మనకు ఈ కరివేపాకు, ఎండుమిర్చి అన్ని బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే బాగుంటుంది. చూడండి, ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మెత్తగా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి పేస్ట్. చూడండి, ఇలా నేను వీడియోలో చూపిస్తున్నలాగా ఇలా మెత్తగా పట్టుకోండి. ఇప్పుడు పట్టి దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో నేను వేసి ఈ గరిటెతోటి 4 లేదా 5 గరిటెలు ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలండి, అప్పుడే మనకు కూర టేస్ట్ బాగుంటుంది. ఒక 5 గరిటెల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 3 కట్ చేసుకొని అందులోనే ఒక 4 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. మంట మీడియంగా పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని, చూడండి ఇలా చూపిస్తున్నాను కదా, మంచి ఈ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనం అందులో అల్లం వేసుకున్నాం కాబట్టి కొంచెం సరిపోయిద్ది. అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజు 2 టమోటాలు కట్ చేసుకొని సన్నగా వేసుకొని ఆ టమోటాలు కూడా మంచిగా ఫ్రై అయిపోవాలండి. ఎక్కడ ముక్కలు అనేది లేకుండా టమోటాలు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలా వేసుకోవాలి. మెయిన్ ఈ కూరకి ఈ మసాలా వల్లనే బాగా టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. మసాలా వేసుకొని మసాలా అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఆ మసాలా నూనెలో బాగా ఫ్రై అవ్వనివ్వండి. మనం వేసిన ఆయిల్ బయటకు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మటన్ వేసేసుకోవాలి. మటన్ వేసుకొని ఈ మటన్ మసాలాకు బాగా పట్టేలాగా మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఒక 20 మినిట్స్ చిన్న మంట మీద మంచిగా ఉడికించుకొని మటను మనం వేసిన మసాలా అంతా ముక్కలకి బాగా పడుతుందండి. అప్పుడే మనకి ముక్క అనేది చప్పగా లేకుండా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకోండి, ఎందుకంటే ముక్కలకి మనం ఆల్రెడీ అందులో ఉప్పు వేయలేదు కాబట్టి ఇప్పుడు ఉప్పు వేసుకుంటే మనకు ముక్క అనేది చప్పగా లేకుండా బాగుంటుంది. మసాలా అంతా వాటికి పట్టేలాగా మనం ఆ మటన్లో వాటర్ అంతా పోయి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఒక 20 మినిట్స్ పాటు చిన్న మంట మీద మంచిగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇప్పుడు మంచిగా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది, చూసారా? ఇలా వచ్చేంత వరకు మంట మీడియంగా లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ చక్కగా కలుపుతూ మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కారం వేసుకోండి. నేను ఒక 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నాము. ఆల్రెడీ మనం అందులో మిరియాలు వేసుకున్నాము, ఎండుమిర్చి వేసుకున్నాము, అన్నీ వేసుకున్నాం కాబట్టి మసాలాలన్నీ కారం మీ స్పైసీనెస్ తగ్గట్టు వేసుకోండి. కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి మటన్ కర్రీ. ఇలా వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా బాగా కలుపుకోండి. ఈ కారం, పసుపు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుంటే మనకి ఆ కారం అంతా కూడా బాగా పడుతుంది. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద గ్లాసు అంటే మటన్ ముక్క మునిగేంత వరకు వాటర్ వేసుకొని, నేను ఇక్కడ వేడి వాటర్ వేస్తున్నానండి.
వేడి వాటర్ వేయడం వల్ల ఏంటంటే మనకు ముక్క అనేది గట్టి పడకుండా ఈజీగా త్వరగా ఉడికిపోయింది. మనం అదే చల్ల నీళ్ళు పోసామంటే వేడిగా ఉన్న ముక్క వచ్చేసి గట్టిగా అయిపోతుంది. అందుకోసం వేడి నీళ్ళు పోసుకోవాలండి. మటన్ ముక్క ఉడికేంత వరకు పోసుకోండి, మరి ఎక్కువ పోయొద్దు. ఎక్కువ పోస్తే మనకి వాటర్ ఉంటుంది, గ్రేవీ దగ్గరగా ఉంటేనే బాగుంటుంది. ఇలా వేసుకొని ముదిరిన మటన్ అయితే ఒక 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టి కుక్కర్ మూత తీసేస్తే మనకు పర్ఫెక్ట్గా మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి కరెక్ట్గా సరిపోయిందండి. వాటర్ మటన్ మునిగేంత వరకు వేసుకుంటే కరెక్ట్గా మనకు పర్ఫెక్ట్గా సరిపోయింది. చూడండి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎమ్మి మటన్ కర్రీ సూపర్గా రెడీ అయిపోద్దండి. చాలా బాగుంటుంది. చేస్తుంటే మనకు స్మెల్ అనేది గుమగుమలాడిపోతుంది, అంత బాగుందండి. చూడండి మటన్ కూడా ఉడికింది. నేనైతే 10 విజిల్స్ రానిచ్చానండి. కొంచెం మటన్ ముదిరింది కాబట్టి ఒక 10 విజిల్స్ రానిచ్చాను. గ్రేవీ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇంతకంటే లూజ్గా ఉంటే అసలు బాగోదండి. ఇప్పుడు మనం మటన్ సర్వ్ చేసుకుంటే ఇది రైస్కైనా, పులావ్కైనా, బిర్యానీకైనా, చపాతీ ఎందులోకైనా కానీ సూపర్ టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడు చేసే కర్రీలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ మసాలాలు వేసి, ఈ మసాలా గ్రేవీ మసాలా ముద్దలాగా వేసి చేస్తే కూర అద్దిరిపోయి గుమగుమలాడుతుందండి. అంతేనండి మటన్ కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుకుంటాను. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.